లేదంటే వచ్చి ఇంకా పెద్ద బకరాదాన్ని అయిపోయేదాన్ని నేను. తెల్లగా కనపడుతున్నా సునీత. లైట్ మహిమ, ఫోన్ మహిమ తెలియదు. టూ మచ్ నిజంగా అంత తెల్లగా కనపడుతున్నావు. ఒకవేళ నేను ముందే వచ్చేస్తే బస్ స్టాండ్ లో ఉండాల్సి వచ్చిందేమో అని భయంతో ఫోన్ చేద్దాం అనుకున్నా. అమ్మకి చెప్పా, మా అమ్మకి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పా, కానీ మా అమ్మ పట్టించుకోవాలా. అంటే ఆఫీస్కి ఫోన్ చేసి పక్కన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా చెప్పా, అక్క బర్త్డే కదా సర్ప్రైజ్ చేద్దాం, నేను వస్తున్నా కానీ అక్కడికి తెలియదు అది అని చెప్పా. నీ చేతిలో కాదు, లేకుండా నేను వాళ్ళందరినీ ఫుల్ చేసా. నేను చెప్తా ఫోన్ ఇక్కడ ఉంటే మా అమ్మ దగ్గర ఉండదు, నీ నువ్వు ఉంటావు పక్కన అని చెప్పేసి మళ్ళీ బస్ స్టాప్ లో ఉండాల్సి వచ్చింది ఏమో అని చెప్పేసి మా అమ్మకి ఎలా ఫోన్ చేయాలా అని చెప్పి అక్కతో కూడా అడిగా. అక్కేమో నీకు చెప్పింది అనుకున్నా, నేను వస్తున్నాను చెప్పొద్దని చెప్పి అడిగా. నేను అప్పుడు బర్త్డే ఇచ్చేసాడు, వచ్చాక ఈ రోజు కాదంటే అని చెప్పొచ్చుగా. నేను కూడా ఫూల్ అవ్వాలి అని చెప్పేసి మామ, లేదంటే వచ్చి ఇంకా పెద్ద బకరాదాన్ని అయిపోయేదాన్ని నేను.